మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రజెంట్ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వారికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు పరచాలి, ఇంకా అమల్లోకి రాలేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యాక వారికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేదు, ఇంకా అమలు చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడమే జరుగుతుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెమే కాకుండా కొన్ని ఏరియాల్లో కొన్ని ప్లేసులలో అంగన్వాడీ కార్యకర్తల్ని ఇట్లా ధర్నా చేస్తారని ముందుగానే తెలిసి వారిని కస్టడీలోకి తీసుకొని వారిని స్టేషన్లలో పెట్టడం కూడా జరిగింది. ఇలాంటి ప్రభుత్వ వైఖరి వీళ్ళకి నచ్చక, ఇలాంటి రౌడీ వైఖరి మాకు నచ్చలేదని చెప్పేసి మాకు ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి, మాకు అమలు చేయకపోతే ఇది కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా 19వ తారీఖున ఈ అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్క జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకా ధర్నా చేస్తాం. మాకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయకపోతే మేము ఎక్కడి వరకైనా వెళ్తామని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మనతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా సిఐటియు నాయకులు ఇక్కడ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడుతుండండి. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్ దగ్గర మన ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ ముట్టడించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం. సార్, అసలు దేనికి ముట్టడించారు? అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లుగా ఆయాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యకర్తలని గత ప్రభుత్వం ఉండగా సెప్టెంబర్ అక్టోబర్లో సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరకు ఉన్నారో రిటైర్ అయ్యే వాళ్ళకి టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయాకి 1 లక్ష రూపాయలు ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకుండా 1 లక్ష రూపాయలు టీచర్కి, 50,000 రూపాయలు ఆయాకి ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 10ని రిలీజ్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడి జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడింది విన్నాం సార్. దీని తర్వాత 18 కోసం ఇప్పుడు మళ్ళీ భారీ ఎత్తున చేస్తామంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? ఐసిడిఎస్ కమిషనరేట్ని హైదరాబాద్లో ఉన్న రేపు ఈ 4 రోజులు గ్యాప్ ఎందుకు ఇస్తున్నామంటే హైదరాబాద్లో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ జీవోను రద్దు చేపించి కొత్త జీవో రిలీవ్ చేపించే దానికోసం 4 రోజులు గ్యాప్ ఇస్తా ఉన్నాం. ఇవాళ 15వ తారీఖు, 16, 17, 18 గ్యాప్ ఇచ్చి 18 నైట్ మళ్ళీ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నాడు ఐసిడిఎస్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడి ఉంటుంది. ఆ ముట్టడి కార్యక్రమం అనేది అది ఇన్ఫినిట్. 19వ తారీఖునే పూర్తిగా వాళ్ళు చర్చలు జరిపి ఈ జీవోను రద్దు చేస్తూ కొత్త జీవో ఇచ్చేదానికి ప్రయత్నం చేసి ఆ జీవో ఇస్తామనే హామీ కానీ ఆ జీవో ఇస్తామనే లిఖితపూర్వ హామీ ఇస్తే ఆ ధర్నాని రద్దు చేయడం జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ జీవోలు రద్దు అయ్యేంత వరకు, కొత్త జీవో ఏదైతే పాత ప్రభుత్వం ఇచ్చిన హామీ జీవో రిలీజ్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుద్ది. నెక్స్ట్ ముట్టడి జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ మన జిల్లా వ్యాప్తంగా లేకపోతే అన్ని జిల్లాల వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారు? రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఈ ధర్నాలు కొనసాగుతా ఉన్నాయి. రేపు ఐసిడిఎస్ కమిషనరేట్ ముట్టడి కూడా మొత్తం 119 నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా అన్ని ప్రాజెక్టుల నుంచి కార్యకర్తలు మొత్తం అక్కడ చేరుకుంటారు. ఆ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కార్యకర్తలు మొత్తం ఆ ముట్టడి కార్యక్రమంలో ఉంటారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ఈరోజు ధర్నా జరుగుతుంది. ఇప్పుడు ఏ డిమాండ్లు అయితే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కోరుతున్నారో ఈ డిమాండ్లన్నింటినీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఎన్నికల ముందు బలపరిచారు. మేము గెలిస్తే ఈ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేసింది. అప్పుడు ఇప్పుడున్న సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ బీఆర్ఎస్ 2 లక్షలే అంటుంది, మేము గెలిస్తే ఈ 2 లక్షలను కాస్త ఇంకెక్కువ పెంచుతామని చెప్పి వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షలను 1 లక్షకు మార్చారు, 1,50,000కు మార్చి జీవో నెంబర్ 10 ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలి. అట్లాగే మేనిఫెస్టోలో మేము 18,000 రూపాయలు జీతం పెట్టాము, ఇప్పుడు 13,000 రూపాయలే జీతం వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే 18,000 జీతం వస్తుందని చెప్పారు. గెలిచి 8 నెలలు అవుతుంది.
ఒక్క సమస్య కూడా అంగన్వాడీల సమస్యలు కానీ ఇతర కార్మికుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలే. అందుకని మేము పెట్టిన ప్రతి డిమాండ్ ఒకటి, ఇవాళ మంత్రులుగా ఉన్న మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించినవి, ఆమోదించినవి, వాళ్ళంతటా వాళ్ళు పరిష్కారం చేస్తామని చెప్పిన డిమాండ్లే వాళ్ళ పరిష్కారం కోసం పెట్టాము. పరిష్కారం చేయకపోతే రేపు 19న హైదరాబాద్ లో ధర్నా ఉంటుంది. తర్వాత శాసనసభ సమావేశాలు పెడతామంటున్నారు. శాసనసభ సమావేశాలను అడ్డుకుంటాము. అప్పటికి స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా, ఏ గ్రామం పోయినా ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఉంటుంది. అక్కడ ఖచ్చితమైనటువంటి నిరసన, ప్రతిఘటన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మేము కోరేది ప్రభుత్వాన్ని, మేము సామరస్యంగా ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాము. మీరు సమస్యను జటిలం చేయాలని, కార్మికులను రెచ్చగొట్టాలని, ఉద్యమాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని గమనించాలని కూడా తెలియదు.